ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు అంబటి రాంబాబు అరెస్ట్ చుట్టూ తిరుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు కేవలం వ్యక్తిగత దూషణలకు పరిమితమైన నేతలు ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ అంశాన్ని జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా టార్గెట్ చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జగన్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అసలు నువ్వు కాపు నేతవేనా అంటూ జగన్ చేసిన ప్రశ్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు మరియు జనసేన శ్రేణులకు మింగుడు పడటం లేదు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఈ వాడివేడి చర్చలో జగన్ తనదైన శైలిలో పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేత అని, అటువంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేస్తుంటే ఒక కాపు నేతగా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని జగన్ నిలదీశారు. గతంలో కాపు రిజర్వేషన్ల కోసం లేదా కాపు నేతలపై దాడులు జరిగినప్పుడు గళమెత్తిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా తన సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి జరుగుతున్న అన్యాయాన్ని ఎలా చూస్తూ ఊరుకుంటున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకు డైవర్షన్ పవన్ పనిచేస్తున్నారని, అందుకే కాపు ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జగన్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ మంటలు రేపాయి. పవన్ కళ్యాణ్ ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేసినప్పటికీ జగన్ మాత్రం పవన్ను రఫాడించారనే చెప్పాలి. ఒకానొక దశలో జగన్ మాట్లాడుతూ పవన్ కేవలం సినిమాల్లోనే పవర్ స్టార్ అని, రాజకీయాల్లో మాత్రం కేవలం ప్యాకేజీ స్టార్ అని ఎద్దేవా చేశారు. అంబటి రాంబాబు అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, దీన్ని పవన్ కళ్యాణ్ వంతపాడడం దురదృష్టకరమని ఆయన అన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన వారిని రక్షించుకుని వాడు రేపు రాష్ట్రాన్ని ఎలా రక్షిస్తాడంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సభలో కలకలం రేపాయి. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలుగా మారిన పవన్ తన అస్తిత్వాన్ని కోల్పోయారని జగన్ విమర్శించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా తక్కువ తినలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అంబటి రాంబాబుపై ఉన్న అవినీతి ఆరోపణల వల్లే అరెస్ట్ జరిగిందని, ఇందులో కులాన్ని తీసుకురావడం జగన్ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పవన్ బదిలిచ్చారు. తప్పు చేసిన వాడు ఏ కులానికి చెందిన వాడైనా సరే శిక్ష అనుభవించాల్సిందేనని పవన్ కొండబద్దలు కొట్టారు. తాను కేవలం ఒక కులానికి నాయకుడికి కాదని, 7 కోట్ల ఆంధ్రుల ప్రజా ప్రతినిధినని ఆయన స్పష్టం చేశారు. అయితే జగన్ మాత్రం పదే కాపు కార్డును ఉపయోగిస్తూ పవన్ను ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రాజకీయ పోరులో అంబటి రాంబాబు అరెస్ట్ అనేది ఒక సాకు మాత్రమేనని, అసలు లక్ష్యం పవన్ కళ్యాణ్ ఇమేజ్ని దెబ్బతీయడమని విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ చేసిన ఈ ప్రశ్నలు కాపు సామాజిక వర్గంలో ఎట్లాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. పవన్ నిజంగానే కాపు ప్రయోజనాలను పట్టించుకోవడం లేదా, లేక జగన్ కేవలం రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చ. ఏది ఏమైనా అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ వాగ్వాదం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులను దారితీసేలా కనిపిస్తుంది.